డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త 12 రోజుల పాటు తమ పనులన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తిరిగినటువంటి ఈ గడప కార్యక్రమం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో రావడం మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఫలితం, సమిష్టి కష్టం. ఇందుకు కష్టం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి 2 చేతుల నుంచి ఈ సుపరిపాలన తొలి కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేగా నేను కానీ, మా నాయకులు కానీ ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో ఒక అపూర్వ స్పందన. ప్రజలందరూ నోటి వెంట ఒకే మాట, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ, అభివృద్ది పనులు వేగవంతం చేస్తూ, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంటింటికి 4,000 పెన్షన్ కానీ, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి 100 కింద చదువుల కోసం డబ్బులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అన్నా క్యాంటీన్లు, పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ. అంతేకాదు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కానీ, అన్నదాత సుఖీభవ కింద అతి త్వరలో రైతులకి ప్రోత్సాహక నిధులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రకటించారు. అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి ఆంధ్రప్రదేశ్ కి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వీటన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్లు అంటే చాలా మంది కంప్యూటర్లు కూడబెడతాయా, కంప్యూటర్లు ప్రజలకు ఏం మేలు చేస్తాయని ఒక దుష్ప్రచారం చేశారు. మేమందరం కూడా ఆ రోజు నిజమైన నమ్మాం. కానీ ఆ తర్వాత కంప్యూటర్ రంగంలో వచ్చిన మార్పులు, ఈనాడు ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్లు అత్యధిక స్థానంలో కంప్యూటర్ రంగంలో ఉన్నారంటే, కంప్యూటర్లు కూడబెట్టడమే కాదు, గుట్ట తీసివ్వడమే కాదు, ఇళ్లు సైతం కట్టించి లక్షల కుటుంబాల దిశ మార్చాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ తీసుకున్నారు. అదే రీతిలో ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా అందరికంటే వేగవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆచరణ రాబోయే 3 తరాలకు ఇవన్నీ కూడా విద్యావంతుల నోట ఒక మాట, మధ్యతరగతి సామాన్య కుటుంబాల నుంచి ఒక మాట, పేదోళ్ల నోట్ల నుంచి ఒక మాట, అందరి నోట ఒకే మాట. తెలుగుదేశం పార్టీ పాలన అద్భుతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు మాకందరికీ కూడా చాలా సంతోషం. ప్రజల్లో వస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను మనం చేస్తున్నాను. మనం కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం జనసేన అందరం కూడా కలిసికట్టుగా ఇదే ప్రాంతాల్లో కొనసాగాల, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా, అధికారంలో మనం ఉన్నాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా, ఆ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండాలా. ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో మనం ఉంటాం. మనందరి లక్ష్యం ఒకటే, ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టాన్ని ప్రజలు గౌరవిస్తూ అన్ని రకాల కూడా ముందుకు సాగాలని చెప్పి, మరీ ముఖ్యంగా ఈ యొక్క తొలిడుగు సుపరిపాలన గడప గడప కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1వ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిరంజీవి గౌడ్
రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ షాబీర్ ఖాన్, మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటారెడ్డి గిరిధర్ రెడ్డి, ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనుపర్తి గంగాధర్, ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం పెంచల్ నాయుడు, ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ దొడ్డపనేని రాజానాయుడు, ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ షంసుద్దీన్, 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ నంది మండలం భానుశ్రీ, గ్రామాల ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు, ఒక క్లస్టర్కి సారంగం ఉన్నయ్య గారు, మరో క్లస్టర్కి వెల్దండి సుధాకర్. ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒకటో క్లస్టర్ ఇన్ఛార్జ్ తంగి శ్రీనివాసులు, రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ మునుగోలు రామ్మోహన్ రెడ్డి, మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఖాదర్ భాషా, నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ తెగిలం నరేష్ యాదవ్, ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర, ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్బి కృష్ణారెడ్డి, ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి, ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఏదైతే ఆ యొక్క లక్ష్మీరెడ్డి, అదేవిధంగా 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన పెంచల్ నాయుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్బి కృష్ణారెడ్డి, అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ షంసుద్దీన్, ఆ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లక్ష్మీరెడ్డి, మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ విష్ణుప్రియ. వీరందరికీ కూడా వీరే కాదు డివిజన్ అధ్యక్షుడు, 1వ డివిజన్ అధ్యక్షుడు జావీద్, 2వ డివిజన్ అధ్యక్షుడు మేకల అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా 12వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిలాల అబ్రహ్మణ, 17వ డివిజన్ ఇన్ఛార్జ్ ఊర్కూరు దత్తాత్రేయ డివిజన్ అధ్యక్షుడు, 18వ డివిజన్ అధ్యక్షుడు గనాక శ్రీనివాసరెడ్డి, 19వ డివిజన్ అధ్యక్షుడు మొప్పన ప్రసాద్, 20వ డివిజన్ అధ్యక్షుడు దారా మల్లి, 21 అధ్యక్షుడు షాల్ పాషా, 22 అధ్యక్షుడు జానద్ రెడ్డి, 23 అధ్యక్షుడు మేకల మధు యాదవ్, 24 అధ్యక్షుడు గోండాల రవి మాదిగ, అదేవిధంగా 25 డివిజన్ అధ్యక్షుడు బైనబోయిన శేషు యాదవ్, 26 డివిజన్ అధ్యక్షుడు పురుషోత్తమ యాదవ్, 27 డివిజన్ అధ్యక్షుడు మురారి, 28 డివిజన్ అధ్యక్షుడు చక్రసాయి సురేష్, 29 అధ్యక్షుడు ఉద్దేటి శంసయ్య, 30 డివిజన్ అధ్యక్షుడు యానదయ్య, 31 డివిజన్ అధ్యక్షుడు కోకాటి హరి యాదవ్, 32వ డివిజన్ అధ్యక్షుడు నేళ్ల సునీల్, అదేవిధంగా 32వ డివిజన్ అధ్యక్షుడు అదనత్ నాయుడు, 32వ డివిజన్ అధ్యక్షుడు మన సునీల్, 33వ డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు, 34వ డివిజన్ అధ్యక్షుడు షేక్ మస్తాన్, 35వ డివిజన్ అధ్యక్షుడు మద్దా బర్నాబాస్, 36 అధ్యక్షుడు రసూల్, 37 అధ్యక్షుడు శ్రీనాథ్, 38 అధ్యక్షుడు నాగర్ వినోద్ రెడ్డి, 41 అధ్యక్షుడు సూరు సురేష్ కుమార్. వీరందరూ కాకుండా వీరికి తోడు ఏదైతే అనుబంధ సంఘాల అధ్యక్షుడు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, బీసీసీఎల్ అధ్యక్షులు కుంసాల జయభాస్కర్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు బాలకీర్తి శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు తోట శోభారాణి, విద్యార్థి విభాగం అధ్యక్షురాలు ఆషిక్ కాళీకర్, అదేవిధంగా యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామాదిగ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు విల్లుపాటి రవి, డాక్టర్ సెల్ అధ్యక్షుడు పెద్దారెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు అన్వర్ భాష, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జంగం సుబ్బన్న, అంగన్వాడీ అధ్యక్షురాలు శాంతి. వీరందరూ కూడా దివ్యాంగుల అధ్యక్షులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం దివ్యాంగుల అధ్యక్షుడు ఖాదర్ భాష. వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మన అస్లాం షేక్ అస్లాం ఏమో మైనార్టీ సెల్ అధ్యక్షుడు, జంగం సుబ్బన్న క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు. వీళ్ళ సోషల్ మీడియా సంబంధించి ఐటీడీపీ రాము, వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రూరల్ మండల్ కన్వీనర్ ప్రతి, అదేవిధంగా రూరల్ క్లస్టర్ కో ఇన్ఛార్జీలు ఏదైతే శివ కావచ్చు, అదేవిధంగా సౌత్ కోపూర్ శేఖర్ కావచ్చు. వీరే కాకుండా పార్టీలో ఉండే సీనియర్ నాయకులైనటువంటి మా కొట్టేపాడు తుమ్మూరు శ్రీనివాసరెడ్డి కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు కావచ్చు,
అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు మనుగోలు సికిందర్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, అదేవిధంగా మన మురళీనాయుడు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కంటేపల్లి సాయిబాబా కావచ్చు, మా యొక్క అన్నంగి రోణన్న ఏదైతే 20 డివిజన్ ఆ యొక్క సీనియర్ నాయకుడు అన్నంగి రోణయ్య గారు, అదేవిధంగా భక్తవత్సల నగర్ లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి యోగానందం, వీరందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఎంతో మంది మా యొక్క వేదాయపాలెం ప్రాంతానికి సంబంధించి శివాచారి కావచ్చు, వీరందరూ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి జెన్ని రోణయ్య కావచ్చు, ముజేందూరు ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు మాతంగి కృష్ణ కావచ్చు, వీరందరూ కూడా ఎంతో కష్టం చేశారు. డివిజన్ కార్పొరేటర్ పరంగా వీరందరికీ సహకారం నుంచి వ్యక్తులు చూసుకుంటే 1వ డివిజన్ నుంచి నాగరాజ్ గౌడ్, 2వ డివిజన్ నుంచి రామ్మోహన్ యాదవ్, 18వ డివిజన్ నుంచి మా అశోక్ నాయుడు, 20వ డివిజన్ నుంచి మాధవరెడ్డి జ్యోతిప్రియ, 19వ డివిజన్ నుంచి మాధవరెడ్డి జ్యోతిప్రియ, 20వ డివిజన్ నుంచి కేజర్ల మహేష్, అదేవిధంగా 22వ డివిజన్ నుంచి మూలే విజయభాస్కర్ రెడ్డి, 23 ఏదైతే ఒరిస్సా శ్రీనివాస రెడ్డి, 24వ డివిజన్ అరవ శాంతి, 25వ డివిజన్ బద్దిపూడి గిరి, 26వ డివిజన్ మా యొక్క పురుషోత్తం సతీమణి మందుల సుప్రజ పూరి సుప్రజ, అదేవిధంగా మురారి వారు ఇటు డివిజన్ అధ్యక్షుడు కూడా, అదేవిధంగా 25వ డివిజన్ కార్పొరేటర్ ఆర్య కావచ్చు, అదేవిధంగా మా యొక్క బత్తల కృష్ణ 31వ డివిజన్ వారి సతీమణి బత్తల మందుల కార్పొరేటర్, ఆ యొక్క బత్తల కృష్ణ అక్కడ సీనియర్ నాయకుడు, అదేవిధంగా 32 తాళ్లు రవినాష్ గాని, అదేవిధంగా 33వ డివిజన్ సంబంధించినటువంటి కరణం మందుల గాని, 34వ డివిజన్ సంబంధించి పామీద గాని, 35వ డివిజన్ ఏకసిరి శరత్, వీరందరూ కూడా 41వ డివిజన్ సంబంధించి పువాకుల విజయలక్ష్మి, అదేవిధంగా 36వ డివిజన్ ఏదైతే కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి భర్త పిండి సురేష్, వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్వీనర్ దగ్గర నుంచి, బూత్ కో కన్వీనర్ దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి, సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, మండలాధ్యక్షుడి దగ్గర నుంచి, అదే మండలాధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ వీరి దగ్గర నుంచి, మా యొక్క జడ్పీటీసీ కోఆప్షన్ అల్లాబక్షు దగ్గర నుంచి, నగర కార్పొరేషన్ లో ఏదైతే మా యొక్క శంసుద్దీన్ సతీమణి ఆ యొక్క కోఆప్షన్ సయీద్ వకీదా కోఆప్షన్ సభ్యురాలు, వీరందరూ కూడా ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్ లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం. తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో 100కి 100%, 26 డివిజన్లు, 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 1 ఎంపీపీ, ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% అన్ని రకాల కూడా గెలవబోతున్నాం. అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్తూ నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొత్తమే మనవి చేస్తుంది ఒకటే, 20-25 సంవత్సరాల ముందున్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు. ఏ కార్యకర్త అయితే, ఏ నాయకుడైతే, ఏ ఎమ్మెల్యే అయితే నిరంతరం ప్రజల్లో ఉంటాడో వారే నాయకుడు. ఏ నాయకుడైతే నేను కార్పొరేటర్నయ్యా, నేను సర్పంచ్నయ్యా, నేను ఎంపీటీసీనయ్యా, నేను ఎమ్మెల్యేనయ్యా, నేను ప్రజలకు సంబంధం లేదు, 5 ఏళ్లకోసారి దండం పెడతాను, ప్రజలు నాకు దండం పెట్టాలంటే అది జరిగే పని కాదు, అది జరగదు. ఆ రాజకీయాలకి చెల్లు చీటి ఎప్పుడైపోయింది. దయచేసి దీన్ని గమనించి
ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉండటం అలవాటు చేసుకోండి. మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను గాని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గాని ఎప్పుడు అందుబాటులో ఉంటాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గాని, నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గాని మేమందరం కూడా ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తే స్పందిస్తాం, అన్ని రకాల ప్రోత్సహిస్తాం. ఎదగండి ప్రజల్లో, ఎదగండి నాయకులుగా ప్రజల్లో తిరిగే వాళ్ళకి, ఎదగాలనుకునే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధం. అలా మేము తిరగము, ఇంకోని తిరగనేమో. ఎమ్మెల్యే కాడికి వచ్చి మాటలు చెప్తామంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు. మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు. మాటలు చెప్పేవాళ్ళంత రాకుండా మాటలు నాకు వచ్చు. నేను మాటలు చెప్తాను, కప్పు టీ ఇస్తా, దాంట్లో ఏం తేడా. కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజల్లో కష్టించి పనిచేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకుని, కష్టాన్ని ఇష్టంగా చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ, కార్యకర్త కన్నీటి విలువ, కార్యకర్త కష్టాల విలువ, కార్యకర్తల నష్టాల విలువ, కార్యకర్త ఆకాంక్షల విలువ, కార్యకర్తల మనోభావాల విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను 3 సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోను. సగటు రాజకీయ కార్యకర్తగానే భావిస్తా, విద్యార్థిగానే భావిస్తా. నేను అప్పటికే రాజకీయాల్లో లెక్చరర్ని కాను, ప్రొఫెసర్ని కాను, డాక్టరేట్ తీసుకోలేదు. ఎప్పటికీ విద్యార్థినే. ప్రజల్లో మనకంటే తెలివిగలవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అగ్ర నటులు చాలా మంది ఉన్నారు. ఆ నటులను మించిన నటులు చాలా మంది ఉన్నారు. అవకాశాలు రాక కొంతమంది నటులయ్యారు, నటులు కాల. రాజకీయాల్లో కూడా నేను ఎమ్మెల్యేనయ్యా, నేను కార్పొరేటర్ అయ్యా అంటే అయిన వాళ్లే తోపులు కాదు. అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే. అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే. నిరంతర విద్యార్థులనే. ప్రజల్లో వెళితే, ప్రజలతో కాస్త ఓపికగా మాట్లాడితే అనేక సలహాలు వస్తాయి. వాస్తవం చెప్పాలంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి నాకు అంత అవగాహన లేదు. నిజాయితీగా చెప్తున్నా. గడప గడప వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు వచ్చి చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. పాప నీ వయసు ఎంతమ్మా అని అడిగారు. నా వయసు ఎంత అనుకుని ఇప్పుడు 23 సంవత్సరాలు. కానీ ఆ రోజు జరిగినవన్నీ కూడా మా సీనియర్లు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లని ఎవరు ఊహించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దాన్ని భవిష్యత్తు ఊహించి తీసుకొచ్చాడు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఓ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ అంటుంటే నాకే పూర్తిగా అర్థం కాల. కానీ మనకు అర్థం కానంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా అందుకే చెప్పారు. విద్యావంతుల నోట్లో నుంచి, మధ్యతరగతి నోట్లో నుంచి, సామాన్య కుటుంబం నోట్లో నుంచి, పేదవాళ్ళ నోట్లో నుంచి, అందరి నోట్లో నుంచి రకరకాల కారణాలతో ఒక్కొక్కరి కారణంతో ఒకరు జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం కూటమి అనేది. కాబట్టి మనం అందరం కష్టించి పనిచేద్దాం. నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులే కాకుండా ఇంకా చాలా మందికి రాష్ట్ర స్థాయిలో, నగర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో బాధ్యతను అప్పచెప్పబోతున్నాం. రండి, ముందుకు రండి. పని చేయాలా అన్న తపన ఎవరికైతే ఉంటుందో, రూరల్లో ప్రజల మధ్యలో మేము ఉంటాం, మమ్మల్ని ప్రోత్సహించడం అంటారో ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. దేంట్లో ప్రజలకు అందుబాటులో ఉండేదండి. మీరు ఉంటే అన్ని రకాల సిద్ధంగా ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. మీడియా పరంగా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా కూడా ఏదైనా సూచనలు, సలహాలు ఉంటే ఎప్పుడైనా సరే మీడియా పరంగా మీరు చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు పూర్తయి అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో
పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారంతో భారీ ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2వ విడత అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకుంటున్నారు. వీటన్నింటినీ కూడా కార్యకర్తలు నాయకులు ఎక్కడికక్కడ సద్వినియోగం చేసుకోవాలా, ప్రజల్లోకి వెళ్లాలా. ఇంత కష్టం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దీన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మరోసారి రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల నాయకుల అంకిత భావం, క్రమశిక్షణ, ఆ యొక్క పోరాట పటిమ, ఇలాంటి నాయకులు కార్యకర్తలు పోరాట పటిమ రూరల్ నియోజకవర్గంలో ఉండటం, దానికి నా ఎమ్మెల్యేగా ఉండటం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటామని ప్రతి కార్యకర్త ఆకాంక్ష నెరవేరే విధంగా మాకు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం, నాకు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నాకు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో కార్యకర్తల సంతోషం కూడా, కార్యకర్తల ఆనందం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కార్యకర్త కళ్లల్లో సంతోషం ఉంటేనే ఏ నాయకుడైనా బాగుంటాడు. కార్యకర్తల కళ్లల్లో కన్నీళ్లు ఉంటే ఆ నాయకుడు నాశనం అవుతాడు. దానికి ఎలాంటి అనుమానం లేదు. ఎవరు తోపులు కాదు. కార్యకర్తల సహకారంతోనే, ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నాం అన్నది అడుగడుగునా గుర్తుంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా ముందుకు కదలండి. ఇదే ఉద్యమ స్ఫూర్తితో, ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో కార్యక్రమం ఎన్నికలు ఉన్నా లేకున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు, మరో పక్క పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే సహాయంగా ఆయన తనయుడు యువనాయకుడు రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు కూడా చురుగ్గా సూపర్ కోటం చూడడు. ఇందాక చెప్తూ మా పార్టీ సీనియర్ నాయకులు ఇద్దరు పేరు మర్చిపోయారు. ప్రెస్ మధ్యలో గుర్తుకొచ్చింది. అప్పుడు కట్ చేస్తే మళ్ళీ సీక్వెన్స్ మొత్తం కట్ చేయాలి. ఆ ఇద్దరు పేర్లు కూడా ఆటంలో చెప్పారు. గజవాడ జగన్నాథ్ సింగ్, బండి రమేష్, ఇద్దరు పేర్లు దాకా నూరు మిస్ అయింది. నాకు తెలిసి ఇంకెవరు మిస్ అయినట్లేదు. ఇద్దరు మిస్ అయిందమ్మా, ఏం మిస్ కానగా సంతోష్ ఏదైనా పొరపాటున ఒకటారు మిస్ అయితే ఏం బాధపడమాకండి. బయట తిట్టకుండా నూనె ఒకటి మిస్ అయింది సార్. దయచేసి లంచ్ చేయాలి.